నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా, మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. నిన్ను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి మేము అడిగావా? నిన్ను బోనమ్మ తిట్టమని మేము అడిగావా? అదేంట్రా అలా అంటారు? ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం మనకు అలవాటే కదా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం వల్ల మన భారత వదిన ఏమంటున్నారో చూడు. నువ్వు మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. అంటే సతీ సమేతంగా వచ్చి పూజలో కూర్చున్నారు కదా, అందుకే భారతి వద్దని మెన్షన్ చేశారు. సతీ సమేతంగా? సతీ సమేతంగా ఎప్పుడన్నా గుళ్ళోకి వచ్చారా? సతీ సమేతంగా ఎప్పుడన్నా గుళ్ళో ప్రసాదం తిన్నారా? సతీ సమేతంగా ఎప్పుడన్నా గుళ్ళో పూజ చేసుకున్నారా? నీకు తెలీదా? సెట్ అది, అదంతా సెట్. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయని సెట్ వేసుకుని యాక్టింగ్ చేశారు. అంత మాత్రం నువ్వు దీన్ని హైలైట్ చేస్తూ బూరమ్మ తిట్టాలా? గుడి సెట్లు వేసుకొని గుడి సెట్ పనులు చేసింది వైసీపీ ప్రభుత్వం. నువ్వు బోనమ్మని అలా అన్నం వల్ల మన వద్దు నన్ను మాట్లాడుతున్నారు చూడు. మరి ఈ భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ పోయిందమ్మా? మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? అంటే భారతి వదిని తిట్టించాను కాబట్టి ఆ గొడ్డలేమైనా రోజావే చిన్ని రోజావే